హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సముద్రం ఎంత నిశ్శబ్దంగా ఉందో అలల సౌండ్ మాత్రం భరించగలిగే ధైర్యం అయితే ఉండాలండి. నా ఈ కొత్త ప్రయాణం చాలా కొత్త నడవడికలను నేర్పింది. అలలు ఎగసి పడుతున్నాయి, కలలు నెరవేరకుండా చేసే కష్టాలు ఇవి. సముద్రం మధ్యలో విశ్వంబరుడు శయనిస్తూ సమూహమైన వ్యతలాలు పంపుతున్నాడు. ఏంటో సముద్రాన్ని చూడగానే పోయేట్టు వచ్చేస్తుందని అనుకోకండి, ఏవో చిన్న అలా వదులుతున్నాను అంతే. ఎంత ప్రశాంతంగా ఉందంటే మౌనం సముద్రం వంటిది, మాట నది వంటిది. సముద్రం నీ కోసం వెతుకుతుంటే నీవు మాటలని నదిలోనికి దిగకు, సముద్రం మాట విను. ఎలా ఉందంటారు? నేను కవయిత్రిని కాదండి, ఏదో కోడ్స్ అలా గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ వినిపిస్తున్నాను అంతే. ఈ సృష్టిలో లోతైనది ఏది అంటే సహజంగా సముద్రం అంటారు, కానీ నేను వెంటనే జీవితం అంటాను. ఎందుకంటే సాగరంలో మునిగితే ప్రాణాలతో తీరం చేరే అవకాశం ఉంటుంది, కానీ సంసార సాగరంలో మునిగితే తేలడం ఉండదు. అందులోనే ప్రాణాలు వదిలేయాల్సి తప్పదు. ఏమిటంటారు? నాతో ఏకీభవిస్తారా? నా ఈ ప్రయాణం ఎలా ఉందంటారు? కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా. ఉదయిస్తున్న సూర్యుడిని నా కెమెరాలో క్యాప్చర్ చేయాలనుకున్నాను. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. సూర్యుడు మనం లేచినా లేకపోయినా సూర్యుడు మాత్రం ప్రతిరోజు మనల్ని పలకరిస్తూనే ఉంటాడు కదండి. ఈ అద్భుతమైన సూర్యోదయాన్ని క్యాప్చర్ చేశాను. చూడడానికి చాలా ఆనందంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది.